ఈరోజు మనం ఆలోచింపబోయే ఒక అంశము, ఏది క్రైస్తవుని వాడుక, లేదంటే ఏది మన వాడుక. ఈరోజు సమాజంలో మనం చూడగలిగితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాడుక ఉంటుంది. అంటే అలవాట్లు అన్నమాట. అలవాటు ఉదయం లేవగానే కొంతమందికి పేపర్ చూడాలి, అది వారి వాడుక. ఇకపోతే మరి కొద్దిమంది ఉదయం లేవగానే టీ తాగాలి, మరి కొద్దిమంది ఉదయం లేవగానే వాకింగ్ చేయాలి. అంటే అది వారి అలవాటుగా మార్చుకున్నారు. అంటే వాళ్ళ వాడుక ఏంటంటే ఉదయం లేవగానే ఏదైతే క్రమంగా వారు అంటే ప్రతిరోజు చేస్తున్నారో దానిని వాడుకగా పెట్టుకున్నారు. ఇదే వాడుకని, ఆ వాడుకని ఆచరిస్తూ ఉంటారు. ఇకపోతే మరికొద్దిమంది నిద్ర లేవగానే సెల్ ఫోన్ చూడడం వారికి వాడుక. అంటే ఉదయం లేవగానే ఏది వాడుక అంటే సెల్ ఫోన్ చూడడం వాడుక. మరికొంతమందికి కొన్ని వాడుకలు ఉంటాయి. అవి ఎలాంటి వాడుకలు అంటే సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తుంటారు. చాటింగ్ చేసినవి ఇతరులు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి? డిలీట్ చేసేయాలి. ఆ డిలీట్ చేయడము అదే అలవాటుగా, అంటే నా సెల్ ఫోన్లో ఉన్నటువంటి విషయాలు బయట తెలిసిపోతుందేమో, నేను చాటింగ్ చేసిన విషయాలు బయట తెలిసిపోతుందేమో అని కొంతమంది అవి డిలీట్ చేయడం వాళ్ళు వాడుకగా పెట్టుకున్నారు. మరి కొంతమంది అబద్ధాలు చెప్పడం, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా ఏది కూడా నిజమే పలుకరు. నిజము పలుకకుండా అబద్ధం ఆడటే తమకు వాడుక అన్నమాట. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వాడుక, లేచినప్పటి నుంచి పొరుగింటికి వెళ్ళడము, ఎదురింటికి వెళ్ళడము, వారి గురించి వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళ గురించి వాళ్ళతో మాట్లాడడం, ఇలా మాట్లాడడమే వారికి వాడుకగా పెట్టుకుంటారు. మరి కొంతమంది ఉంటారు, మరి కొంతమంది సహోదరులకి మధ్య చిచ్చులు పెట్టారనమాట. అది వారికి అలవాటు, అంటే వారికి వాడుక అయిపోయింది. పోనీ తను ఏమైనా మార్చుకోగలుగుతారంటే మార్చుకోరు. మరి కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే కూర్చున్న వ్యక్తిని తన్నుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే కనబడతా కళ్ళంటే కళ్ళు కనబడతాయి, కానీ వాళ్ళకి వాడుకేంటి? జాగ్రత్తగా చూచి నడవడం వారికి వాడుక లేదు. చూడకుండా వెళ్ళిపోవడమే వాళ్ళకి వాడుక. అది బైబుల్ ఉందా, లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారా, మన కాళ్ళు నడుస్తున్నప్పుడు ఇతరులకు తగలకూడదు కదా అన్న భయం భక్తి కూడా లేనటువంటి వాళ్ళనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. మరి కొంతమందికి వాడుకుంటుంది ఏంటి? ఇదిగో నేను ఉదయం లేవగానే నేను ఫోటో చూడకుండా, నా పిల్లల ఫోటో చూడకుండా నేను నిద్ర లేవననే వాళ్ళు కొంతమంది. మరి కొంతమంది నేను నా భర్తను చూడకుండా నేను ఉండలేను అంటే వాళ్ళకి అలవాటుగా మారిపోయిందనమాట. అంటే వాళ్ళు వాడుక చేసుకునేస్తున్నారు. ఇంతకీ మనిషి ఇంతగా వాడుకలో ఉన్నాడు కదా, ప్రతి విషయంలోనూ జాగ్రత్త కలిగి ప్రతి దానిని వాడుకగా చేసుకొని దానినే వారి అలవాటుగా మార్చుకొని దానినే పనిగట్టుకొని మరి క్రమంగా చేస్తున్నప్పుడు క్రైస్తవునిగా జీవిస్తున్నటువంటి వాడు, మరి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో దేనిని వాడుక చేసుకొంచున్నారు? దేనిని వాడుక చేసుకొంచున్నారంటే లోకస్తులు ఎలాగైతే వాడుకగా ఒక్కొక్క దానిని వారు క్రమంగా మరి వాడుకలో పెట్టుకున్నారో అలాంటి వాటిని క్రైస్తవులైనటువంటి వారు కూడా వాడుక చేసుకున్నారు. కొంతమంది గురించి మనం ఆలోచించామనుకోండి, ఉదయం ఆరాధన 10 గంటలు అని అనుకోగానే 10 గంటలకి జైశాలి గారు మరి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభిస్తాడు. ఆ ప్రారంభ ప్రార్థనకి మనం చేరుకోవాలి అన్నటువంటి ఆ ఆలోచన ఎవరికన్నా ఉందంటే ఉండదు. అదే ఒక సినిమాకి వాడుకగా వెళ్తున్న వాళ్ళు ఎలా ఉంటారు? ఒక సినిమాకి వెళ్ళాలంటే టికెట్ ముందే బుక్ చేయించుకోవాలి. ముందైతే క్యూలో వెళ్ళేవారు, ఇప్పుడు ఎలాగా? మరి క్యూలో వెళ్ళేది కష్టమని మరి సినిమా టికెట్లు బుకింగ్ కూడా ఎలా వచ్చేసిందంటే ఆన్లైన్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ బుక్ చేయించుకొని ఆ సినిమా ప్రారంభం అంటే ఆ నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఇవన్నీ ప్రారంభం నుంచే చూడాలనుకుంటారు. అంటే ప్రారంభం నుంచి నేను ఎక్కడ కూడా ఒక చిన్న బిట్టు కూడా నేను మర్చిపోనండి, నేను విడిచిపెట్టనండి, ఎందుకంటే నేను సమయ పాలన అంతగా పాటిస్తాను అనేసి సినిమా చూడడంలో సమయాన్ని పాటిస్తారు. మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా వస్తారు? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు తాబేలా చిన్నగా నడుచుకుంటూ వెళ్దామా వద్దా, కింద కాసేపు, ఆటోలో కాసేపు, స్కూటర్ల దగ్గర కాసేపు, అంగిళ్ళ దగ్గర కాసేపు, అంటే సమయానంతా అలా వృధా చేసుకుంటూ
పైకి ఎక్కే కొద్దికి డాడీ గారి మెసేజ్ స్టార్ట్ అయిపోతుందన్నమాట. అంటే ఎంత నిర్లక్ష్యం అంటే చాలా నిర్లక్ష్యం. అది సినిమా విషయంలో కుటుంబ సమేతంగా వెళ్ళాలి. పిల్లలు మరి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఈరోజు నడుచుకుంటున్నారంటే లేదండి. ఎందుకంటే తల్లిదండ్రులే పిల్లల్ని సినిమాలకు తీసుకొని వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చొని మరి సినిమాలు చూపిస్తుంటే ఏ బిడ్డకి మరి భయం ఉంటుంది? ఏ తల్లిదండ్రులు భయపడుతున్నారు? దేవుడు చూస్తున్నాడు కదా, మనం క్రైస్తవులం కదా. క్రైస్తవులుగా ఉంటే మనము సమాజంలో లోకంలో కలిసిపోకూడదు, నేను లోకానికి వేరుగా ఉండాలని ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఆలోచించడం లేదు. అంటే ప్రతి దాంట్లో కూడా సమయాన్ని పాటిస్తున్నాడు, క్రమాన్ని పాటిస్తున్నాడు, ఒక పద్ధతిని పాటిస్తున్నారు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యము. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? వినొచ్చులే, ఇంటికి వెళ్ళినా లైవ్ వస్తుందిలే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడతారు, చెప్పిందే చెప్తుంటారు, బైబిల్లో ఉన్నటువంటి ప్రసంగాలే కదా అని నిర్లక్ష్యం అన్నమాట. అంటే వాడుక లేదా? దేవుని సన్నిధికి ముందుగా రావాలంటే పద్ధతి లేదా? ఒక వాడుకని వాడుక చేసుకోవా అంటే ఎవరు కూడా వాడుక చేసుకోరండి. ఇకపోతే మరికొద్ది మంది వస్తుంటారు, జయశాలి గారు లైవ్ అంతా మనం చూసేవచ్చులే, ఇప్పుడు ప్రసంగించేటప్పుడు ప్రసంగానికి వెళ్దాం, లేదంటే రొట్టె ద్రాక్షారస కార్యక్రమానికి వెళ్దాం. అంటే నిర్లక్ష్యం అన్నమాట. నిర్లక్ష్యానికి మరి ఎంత శిక్ష ఉంటుందో అన్నటువంటి విషయాలు దేవుడు బైబిల్లో అనేక సందర్భాల్లో వ్రాయించి చూపించాడండి. నిర్లక్ష్యంతో ఉండి శిక్షను అనుభవించిన వాళ్ళు. అంటే నిర్లక్ష్యము ఎంత దానికి దారి తీస్తుందంటే నిర్లక్ష్యము అది ఎంత ప్రమాదమో మనిషి గుర్తించలేకపోతున్నాడు. ఇంతకీ వేటి మీద వాడుక చేసుకుంటున్న మనిషి, ఎన్నిటినో వాడుక చేసుకుంటున్నటువంటి మనిషి దేవుని ఆలయానికి రావడంలో, క్రమం తప్పక రావడంలో, లేకపోతే త్వరగా రావడంలో వాడుక చేసుకుంటున్నాడంటే వాడుక చేసుకోవడం లేదండి. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి తన గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారో ఆయన బాధపడుతూ ఒక మాట మాట్లాడుతున్నారండి. ఒకసారి హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఆ ఇశ్రాయేలు జనాంగానికి చెబుతూ ఏమని చెబుతున్నారు? దేవుని గూర్చిన జ్ఞానము, సత్యము, కనికరము ఇవన్నీ లేదంట. అలాంటి వారిని గురించి చెబుతూ ఆయన దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడంట దేవుడు. మరి ఎలా మారిపోయారు ప్రజలు అని మనం ఆలోచించగలిగితే, అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వారికి వాడుకయ్యను. వారికి ఎలాంటివి వాడుకయ్యాయంటే అబద్ధ సాక్ష్యము. కొంతమంది మాట్లాడుతుంటారు, ఎలాంటి మాటలు మాట్లాడుతుంటారు? చెప్పని విషయాన్ని చెప్పినట్లుగా నిరూపించేస్తారు. మరి కొంతమంది చెప్పిన విషయాన్ని విడిచిపెట్టి చెప్పని విషయాన్ని తీసుకొచ్చి ఇదే కరెక్ట్, నేను చెప్పిందే రైట్ అని వాదిస్తుంటారు. అంటే వారికి అది వాడుకన్నమాట. మరి ఇక్కడ అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వారికి వాడుకయ్యిందంట. కొంతమంది దొంగతనం చేస్తారు. అందుకే లోకులు ఒక సామెతను వాడుతుంటారు, ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంట. అంటే ఇంటిలో అందరూ నమ్మకమైన వాళ్ళే అని అనుకుంటారు కదా, మరి ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళే దొంగతనం చేస్తే ఎవరు పట్టించుకోరంట? దేవుడు కూడా చూడలేడంట. అంటే దేవుని కూడా తెలియదంట, అంత నమ్మకంగా ఉంటారు దొంగతనం చేసే విషయంలో అంటున్నారండి. అందుకే హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వారికి ఎలా ఉందంటే వారికి ఆ వాడుకైపోయింది. వారి అలవాటును మార్చుకోలేకపోతున్నారు, అలవాటు చేసుకునేశారు. ఇదే వారి జీవితంగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అందుకే దేవుడు వారి మీద బాధపడుతూ ఇదిగో దేశ నివాసులతో ఆయన వ్యాజ్యము చేయుచున్నాడంట. అంటే ఎంతగా చెడిపోయారండి. ఆ రోజు ఇశ్రాయేలీయులేనా, ఆ రోజు ఇశ్రాయేలీయులే అని అనుకొని చదువుకొని విడిచిపెట్టేస్తే అది పొరపాటు. నేటికి సమాజంలో ఇవి జరగడం లేదా? నేటికి మరి మనుషులలో ఇవి చేయడం లేదంటే ఇవి చేస్తూనే ఉన్నారండి, నేటికి కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకసారి లూకాసు వార్తలో ఒక మాటను మనం చూడగలిగితే, లూకాసు వార్త
4వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తుల వారు దేనిని వాడుక చేసుకున్నారో ఒకసారి మనం చూడగలిగితే లూకాసు వార్త 4వ అధ్యాయము 2వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకు నిలుచుండగా. ఇక్కడ యేసుక్రీస్తుల వారికి ఒక వాడుక ఉంది. ఏంటి ఆ వాడుకను మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తుల వారికి వాడుక ఏంటంటే ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చారంటే యేసుక్రీస్తుల వారు తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి, విశ్రాంతి దినాన సమాజ మందిరంలోనికి వెళ్ళడము వాడుక అంట. మరి యేసుక్రీస్తుల వారు విశ్రాంతి దినానికి వెళ్ళి సమాజ మందిరంగా కూడుట మరి మానక మరి సమాజ మందిరంలోనికి వెళ్ళడం ఆపకుండా ఆయన వెళ్తున్నారంటే మరి క్రీస్తుని అంగీకరించినంటే మనము సమాజ మందిరంలోనికి వెళ్ళడము, దేవుని ఆరాధించటము ఈరోజు మానుకుంటున్నామా, లేదంటే వాడుక చొప్పున మనం వస్తున్నామా? ఎవరు రావడం లేదండి, వాడుక చేసుకోవడం లేదు. అంటే అన్నిటిలో వాడుక చేసుకుంటున్న మనిషి సమాజ మందిరంలోనికి రావడము వాడుక చేసుకోవడం లేదు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచున్నారు. అంటే చదువుటకై దేనిని? ధర్మశాస్త్రాన్ని చదవడానికి నిలుచున్నారంట. ఈరోజు ధర్మశాస్త్రాన్ని చదవమని చెబుతుంటే ఎలా పాటిస్తున్నారు? పాటించడం లేదు. అంటే దేవుని మాటలను చదవమంటే కూడా చదవడానికి ముందుకు రావడం లేదు. మరి ప్రార్థన చేయమంటే ప్రార్థించడానికి ముందుకు రావడం లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల వారు దేనిని వాడుక చేసుకున్నారంటే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళడము, బైబిల్ చదవడము, ధర్మశాస్త్రాన్ని చదవడము, ప్రార్థించడము, వీటిని వాడుక చేసుకున్నట్లుగా ఇక్కడ కనబడుతున్నారండి. మరో మాటను మనం చూడగలిగితే లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనము. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనంలో మనం ఒక మాటను మనం చూడగలిగితే ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచూ ఉండెను. ఇక్కడ పగటి పూటంతా ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తుల వారు ప్రకటిస్తున్నారు దేవుని మాటలను. ఇక్కడ ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? కొండ ప్రాంతం కదా, చల్లగా ఉంటుంది, మనకు ఉక్కపోత ఉండదు, మనకి చల్లగాలిని మనం ఆస్వాదించవచ్చు అని వెళ్ళడం లేదండి. ఎందుకు వెళ్తున్నారు? దేవునితో మాట్లాడడానికి, ప్రార్థించడానికి ఒలీవల కొండకి వెళ్ళినట్టుగా కనబడుతుంది. అంటే యేసుక్రీస్తుల వారు ఒలీవల కొండకి వెళ్తున్నారు. ఎప్పుడు? రాత్రిపూట. అంటే దేవునితో మాట్లాడాలని. ఉదయం అంతా దేవుని పనిలో ఉన్నారు, దేవుని మాటలను ప్రకటిస్తున్నారు దేవాలయంలో. మరి రాత్రి ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థించడానికి వెళ్తున్నారండి. అంటే రాత్రిపూట వెళ్ళి ఆయన ఏం చేస్తున్నారంటే కాలం గడుపుతున్నారంటే ఎంజాయ్ చేయలేదు, ఎంజాయ్ చేయక దేవునితో మాట్లాడుతున్నారు. ఒకసారి కీర్తన గ్రంథము 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఇక్కడ మరి భక్తుని ద్వారా రాయించండి. ఎవరు రాశారు ఈ కీర్తన అంటే కోరాహు కుమారులు రాశారట. మరి ఏమని చెబుతున్నారని మనం చూడగలిగితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. అరణ్యంలో ఉన్నటువంటి దుప్పి ఏం చేస్తుంది? నాకు నీరు ఎక్కడ దొరుకుతుంది, నీటి వాగు ఎక్కడ ఉంది అని పరిగెత్తుకుంటూ వెళ్తుందంట. అలా పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ నీటి వాగు కనబడినప్పుడు, నీళ్లు కనబడినప్పుడు అక్కడికి వెళ్ళి నీరు తాగి అది ఎలాగైతే తృప్తి పొందుతుందో
అలాగా ఇదిగో దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అది ఎలాగైతే నీరును వెతుక్కుంటూ వెళ్ళిపోతుందో అలాగా ఇదిగో నీ మాటల కొరకు నీ యొక్క మరి నీ ఔన్నత్యాన్ని మరి నేను తెలుసుకోవడం కొరకు నా ప్రాణం ఎలా ఉందంటే ఆశపడుతున్నదని చెప్తున్నానండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దేని కొరకు ఆశపడుతుందంట ప్రాణము? దేని కొరకంటే ఇదిగో నేను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు రావాలి, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడాలి. ఒక దుప్పి ఎలాగైతే నీటి వాగుల కొరకు ఆశపడుతున్నదో, ఎదురు చూస్తున్నదో, అలా నా ప్రాణం ఎదురు చూస్తున్నది అని ఇక్కడ మాట్లాడుతుంటే నేను క్రైస్తవులు ఇదిగో ఈరోజు ఆదివారం కదా, దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి కదా, దేవుని సన్నిధిలో నేను కనబడాలి కదా, దేవుడు మరి నా కొరకు ఏ మాటలైతే మాట్లాడబోతున్నాడో ఆ మాటలు నేను వినాలి కదా అని ఎవరైనా ఆలోచిస్తున్నారంటే ఎవరు కూడా ఆలోచించడం లేదండి. అంటే ఇక్కడ దేవుడు ఇంతగా మరి దుప్పి గురించి రాయించారంటే దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఇదిగో ఒక జంతువే మరి ఇంతగా దాహం కొరకు పరిగెత్తుతుంటే వాక్యం వినడానికి మీరు పరిగెత్తలేరా? వాక్యం మీ కాళ్ళ దగ్గరకు వచ్చింది కదా, వాక్యం మీ కళ్ళ ముందు ఉంది కదా, మీకు దగ్గరలో ఉంది కదా, మీ సమీపంలో ఉంది కదా, కానీ మీరు ఏం చేస్తున్నారు? కాళ్ళను తన్నుకుంటున్నారు, అంటే వాక్యాన్ని వదులుకుంటున్నారు, వాక్యం దగ్గరికి రావడం లేదు. ఏంటండి ఈ మోషానికి ఏం పని ఉండదు, ఆదివారం మరి ఆరాధన అంట, మరి ఆదివారం సాయంత్రం ఉపరపల్లి అంట, మరి మంగళవారం బైబిల్ తరగతి, బుధవారం చంద్రగిరిలో, గురువారం ప్రకాష్ అన్న వాళ్ళ ఇంట్లో, అలాగే శుక్రవారం మరలా స్త్రీల కూడిక, శనివారము జయశాలి గారి లైవ్. మరి ఖాళీ ఎక్కడుంది? మా ప్రాణాలు తీసేస్తున్నాడు. దేని కొరకు? మరి మోషాన్ని మీ ప్రాణాలను ఎవరు కొరకు పణంగా పెట్టమంటున్నారు? దేవుని కొరకు పెట్టమంటున్నారు. దేవుని వాక్యాలను నేర్చుకోమంటున్నారు. దేవుని మాటలు మీరు నేర్చుకొని సమాజంలోకి వెళ్ళి దేవుని కొరకు 4 మాటలు చెప్పండి. సమాజంలో మరి పాడైపోతున్నటువంటి సమాజంలో దేవుని వైపు మళ్ళించడానికి మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకున్నటువంటి మాటలను వెళ్ళి చెప్పండి అన్నటువంటి తాపత్రయమే తప్ప ఇదిగో వారి కుటుంబానికి ధనం కావాలనో, వారి కుటుంబంలో ఆకలిగా ఉన్నారు కనుక ఇదిగో మీరు ఏదో ఇస్తే వారు తీసుకోవాలనో కాదండి. ఎందుకొరకు? దేవునిలో మీరు ఉన్నతంగా ఎదగాలనే. మరి ప్రతిరోజు మరి అలా ప్రతిరోజు జరుగుతున్నప్పుడు ప్రతి కార్యక్రమానికి మనం కలుసుకోగలుగుతున్నామంటే ఇది కలుసుకోలేని వాళ్ళు మరి పనులకు వెళ్తున్న వారైతే ఓకే, మరి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు అదే పని కట్టుకొని అదే మరి పనిగా అనేక మంది షాపింగ్లు వెళ్ళిపోతుంటారు. ఈరోజు ఆరాధన కదా, ఈరోజే పనులు, ఈరోజే బంధువులు, ఈరోజే ఊళ్ళు, ఈరోజే చుట్టాలు, అన్నీ ఈరోజేనా? ఆదివారమేనా? మరి సోమవారం నుంచి శనివారం వరకు 6 దినాలు ఉన్నాయి. మరి ఈ 6 దినాలని నీకోసం నీవు ఉపయోగించుకోవచ్చు కదా. ఒక్కరోజే కదా దేవునికి. మరి ఆ ఒక్కరోజులు మరి ఎంతసేపు? 2 గంటల సేపు. మరి ఈ 2 గంటల సేపు కూడా దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారండి. అందుకే ఇక్కడ ఏమని మరి వారు ఎదురు చూస్తున్నారు? ఎలాగైతే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నదో, నేను దేవుని సన్నిధి నేను ఎప్పుడు వెళ్ళాలి, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడాలి, నేను ఎప్పుడు వస్తాను అని అంతగా ఆశపడుతున్నప్పుడు ఇంతగా భక్తి మార్గంలో మీకు వాక్యాన్ని నేర్పిస్తూ భక్తులు మిమ్మల్ని పెంచుతూ దేవుని వైపు నడిపిస్తున్నప్పుడు దేవుని వైపు మనం నడుస్తున్నామా లేదా అని ఆలోచించాలి కదండి. ఎవరు ఆలోచించడం లేదు. ఒకసారి మనం కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము దావీదు గారు చెబుతున్నారండి. దావీదు గారు దేవుని కొరకు కనిపెడుతున్నారు. ఎలా కనిపెడుతున్నారో దావీదు గారి కంటే మనం బిజీగా ఉన్నామేమో ఒకసారి మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఆయన ఒక రాజు కదండి, ఒక రాజు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు మనం చూడగలిగితే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దేవుని ఒక వరం అడిగారంట, దేవునికి విన్నవించుకున్నారంట. దేవుడు చాలామంది ఇదిగో నేను ఒక వరం అడిగానండి, నేను ప్రార్థించాను. ఏమని ప్రార్థించాను? నాకు సొంత ఇల్లు కావాలని నేను ప్రార్థించాను. దేవుడు వెంటనే నాకు సొంత ఇంటి కలను నెరవేర్చాడు. అంటే నాకు వరాన్ని ఇచ్చాడు దేవుడు అని ఇలా సొంత ఇంటి కోసమో సొంత వారి కోసమో ప్రార్థిస్తారు కదా. ఇక్కడ దావీదు గారు కూడా ఒక వరం అడిగారంట. ఏంటి ఆ వరం అని మనం చూడగలిగితే, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును
నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. తన జీవితకాలం అంతయు దేవుని మందిరంలో నేను నివాసం చెయ్యాలి అని అనుకుంటున్నారంటండి. ఎవరు అంటే ఒక మహారాజు. మరి అంతటి మహారాజు దేవుని సన్నిధిలోనే నేను ఉండాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆయన ఎలా ఉన్నారంటే దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రాన్ని చదివినట్లుగా ఉండదండి, ధ్యానించినట్లుగా కనబడుతుంది. అంటే దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించినటువంటి ఒక వ్యక్తిగా, ఒక మహారాజుగా మరి దావీదు గారు కనబడుతుంటే ఆ దావీదు గారు ఏం చేయాలనుకుంటున్నారంట? ఇదిగో నా జీవిత కాలం అంతా. చాలామంది మరి దేవునికి సమర్పించుకున్నానండి అంటారు. అంటే దేవునికి ఎప్పుడయ్యా సమర్పించుకున్నావంటే 60 సంవత్సరాలు ప్రభుత్వానికి ఉద్యోగం చేసి అక్కడ 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ వారు ఎప్పుడైతే అయ్యా నువ్వు ఇంకా మా ప్రభుత్వానికి అక్కర్లేదు, ఎందుకు నీ మోకాలు అరిగిపోయింది, నీ ఒళ్ళు ఉడిగిపోయింది, నువ్వు పని చేయలేవు, ఇదిగో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని పంపించినప్పుడు అప్పుడు వచ్చి ఇదిగో నేను దేవుని సేవను ఇప్పుడు చేస్తాను అని నేను దేవుని సేవకు సమర్పించుకున్నానని వస్తారు. మరి అంతకుముందు 24 ఏళ్ళకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, లేకపోని 30 ఏళ్ళకు వచ్చింది, 30 సంవత్సరాల నుంచి మరలా 30 సంవత్సరాల వరకు 60 ఏళ్ళు కదా. ఈ 60 ఏళ్ళు ఎవరు సేవ చేశారు? ప్రభుత్వం సేవ. మరి 60 ఏళ్ళ తర్వాత ప్రభుత్వానికి పనికి రానప్పుడు, నీ ఇంటి వారికి నువ్వు పనికి రానప్పుడు ఎవరికి పనికి వస్తావట? ప్రభు సేవ అంట. అంటే ఎప్పుడు జ్ఞాపకం వస్తుందంటే అంత వయసు అంతా అయిపోయిన తర్వాత ఇదిగోనైనా నేను నడవలేను, నన్ను తీసుకుని వెళ్ళి ఆ మందిరంలో కూర్చొని పెట్టేయండి, అక్కడ దేవుని పని చేసుకుంటూ దేవుని మందిరంలో నా కాలాన్ని గడుపుకుంటూ దేవుని సన్నిధిలోనే నేను మరణిస్తాను అని ఇలా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఎప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు దేవుని మందిరంలో ఉంటావు. మరి అంతకుముందు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నడుచుకుంటావు. అందుకే ఇక్కడ దావీదు గారు ఒక రాజుగా ఉన్నాడంటే వారు ఏమని చెబుతున్నారంటే ఇదిగో నేను ఎలా ఉన్నానంటే నేను దేవుని ఒక వరం అడిగాను, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలం అంతా కూడా నేను దేవుని మందిరంలో నేను నివసించాలని అనుకుంటున్నానని ఒక రాజుగారు చెప్తున్నారండి. ఒకసారి లూకాసు వార్తలో ఒక మాటను మనం చూడగలిగితే లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 39వ వచనం మనం చూడగలిగితే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఇక్కడ యేసుక్రీస్తుల వారు తన వాడుక చొప్పున ఏం చేస్తున్నారు? ఒలీవ కొండకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే ముందుగానే మనం ఆలోచించాం, ప్రార్థించడానికి, దేవునితో మాట్లాడడానికి ఒలీవ కొండకు వెళ్తున్నారు. ఇంతకీ ఆయన వెళ్ళారా లేదని మనం చూడగలిగితే, క్రింది వచనాలు మనం చూడగలిగితే, ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించను. ఇక్కడ యేసుక్రీస్తుల వారు ప్రార్థిస్తున్నారు. ప్రార్థిస్తూ ఎలా ప్రార్థిస్తున్నారంటే మోకరించి ప్రార్థిస్తున్నారు. మరి యేసుక్రీస్తుల వారే మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు మరి మనం ఎందుకు ప్రార్థించడం లేదు? మోకరించి ఒకవేళ ఆపరేషన్ అయ్యో లేకపోతే అనారోగ్య పరిస్థితితో ఉంటే పర్వాలేదు, అయ్యో ప్రార్థించడానికి మోకరించడానికి వారి వల్ల కావడం లేదనుకోవచ్చు. ఆరోగ్యవంతులుగా ఉండి కాళ్ళు చక్కగా పనిచేస్తూ ఉన్నా కూడా చాలామంది ప్రార్థించడానికి మోకరించరండి. కానీ ఇక్కడైతే అందరూ చూస్తారు అనుకోవచ్చు, మన ఇంటిలో అయినా మోకరించి ప్రార్థించుకోవచ్చు కదా. అంటే మోకాలు వేయడం కూడా బద్ధకం అయిపోయింది. ఎందుకు అంటే వారు అలా మారిపోయారన్నమాట. అందుకే ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఆయన వెళ్ళారు, ఒలీవల కొండకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థించినట్లుగా కనబడుతుందండి. అలాగే పాత నిబంధనలో కూడా ఒక ఆయన ప్రార్థిస్తుంటారు. ఎవరంటే దానియేలు గారు మరి రాజు ఒక ఆజ్ఞ చేస్తారు, ఎవరైతే మరి జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తారో వారందరినీ
చంపేయాలి, వారు ఉండకూడదు అని అనుకున్నప్పుడు ఇదిగో మరి దానియేలు గారికి ఆ వార్త వినబడుతుంది. ఇదిగో ఇప్పుడు ఏం చేయాలి, ఈ ప్రతిమకే మీరు నమస్కరించాలి అని అన్నప్పుడు ఇదిగో నేను చావనైనా చస్తానే తప్ప ఈ ప్రతిమకు నేను మ్రోకరించను, నేను మొక్కను అంటారు. మరి రాజాజ్ఞ బయలుదేరిపోయింది. ఇదిగో మరి ఎవరైతే ఈ ప్రతిమకు మొక్కరో వారిని చంపేయండి అని అన్నప్పుడు, సింహాల బోన్లో వేయండి అని అన్నప్పుడు తమ ప్రాణాలకి తెగించి కూడా ఏం చేస్తున్నారు తెలుసా, ఇదిగో మేమైతే మాత్రము మ్రోకరించం, మేమైతే జీవము గల దేవుని తప్ప ఇంకెవ్వరికి మేము నమస్కారం చెయ్యము అని చెప్పి యెరూషలేము దేవాలయం వైపు తిరిగి అని ఏం చేస్తారంటే మ్రోకరించి ప్రార్థిస్తారండి. ఎన్నిసార్లు ఉంటుంది, ముమ్మారు, అంటే ఒక రోజుకి 3 సార్లు ప్రార్థించినట్లుగా, మ్రోకరించి ప్రార్థించినట్లుగా మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. మరి అంతగా ఆయన ప్రార్థిస్తున్నారు కదా. ఈరోజు మరి ముమ్మారు మనం ఏం చేస్తాము, 3 పూట్ల, అంటే ముమ్మారంటే రోజుకి 3 పూట్ల, 3 పూట్ల ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రము రాత్రి డిన్నరు, సాయంత్రము స్నాక్స్. అంటే మన వాళ్ళు 3 పూటల పుష్టిగా తినేసి నిద్రపోవడం. అంటే అలవాట్లు ఎలా చేసుకుంటున్నానంటే టీ తాగడం ఒక అలవాటు, నిద్రపోవడం ఒక అలవాటు, సెల్ ఫోన్ చూడడం ఒక అలవాటు, అలాగే కొంతమంది తిరగడమే వారి అలవాటు, అంటే ఖాళీగా ఉండకుండా తిరగడమే వారికి అలవాటు చేసుకుంటారు. ఇక్కడ దానియేలు గారు ముమ్మారు దేవునికి ప్రార్థించినట్లుగా కనబడుతుంది. అంటే ఆయన అలవాటు చేసుకున్నారంటే బాల్యం నుంచి ఆయన అలవాటు చేసుకున్నారు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా ఇదిగో విశ్రాంతి దినాన దేవాలయానికి వెళ్ళడం ఒక అలవాటు అయితే, రెండవది ప్రార్థించడం ఒకటి అలవాటు అయితే, మూడవది ప్రార్థించడంలో కూడా ఎలాగా మ్రోకరించి ప్రార్థించడం అలవాటు చేసుకున్నారు. ఈరోజు దేవుని పిల్లలుగా, క్రీస్తును నమ్మిన వాళ్ళగా, క్రీస్తును ధరించిన క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి మనం ఏ అలవాట్లలో ఉన్నాము, మనం ఎలాంటివి అలవాటు చేసుకున్నాము, అంటే మనం ఎలాంటి వాటిని వాడుక చేసుకున్నామంటే మనం అబద్ధం చెప్పడము, దొంగతనాలు చేయడము, ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యాలు చెప్పడము, ఒకరంటే ఒకరికి కానివ్వకుండా చేయడము, వీటిని అలవాటుగా చేసుకున్నారు. కనుక ఇదిగో వీటిని అలవాటు చేసుకోకూడదు. దివారాత్రంను ఒక దావీదు గారు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించారు కదా, అలా దివారాత్రం ధ్యానించకపోయినా పర్వాలేదు, నీకు సమయం ఉన్నప్పుడైనా దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించు. ఇదిగో నీకు సమయం ఉన్నప్పుడైనా దేవునికి ప్రార్థించు, దేవునికి మొరపెట్టు. అలాగే ఇదిగో నీకు దేవుడు ఈ పరిసర ప్రాంతంలో దేవుని మాటలు బోధిస్తున్నప్పుడు, దేవుని మాటలు చెబుతున్నప్పుడు నువ్వు సమయాన్ని ఒక వారంలో 1 రోజా, 2 రోజుల, లేదంటే 3 రోజుల వారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో నీకు వీలు కుదుర్చుకొని మరి దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నించాలి. వీటిని వాడుకగా చేసుకోవాలి తప్ప ఇదిగో లోకస్తులు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు వాడుక చేసుకున్నట్లుగా వాడుక చేసుకోకూడదు. చివరిగా ఒక మాటను మనం చూసుకొని ముగించుకుందామండి. పౌలు గారు దేనిని వాడుక చేసుకున్నారు ఒకసారి మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనము. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 2వ వచనము. 17వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. వారు అంఫిఫొలి, అపోలోనియ పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. వీరు తెస్సలోనికకు వచ్చారంట. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి, అంటే సమాజ మందిరంలో దేనికి వెళ్తారు, సమాజంగా కూడుకోవడానికి, ధర్మశాస్త్రాన్ని చదవడానికి, ప్రార్థించడానికి, మరి అలా సమాజ మందిరంగా కూడుకోవడానికి ఇక్కడ పౌలు గారు వెళ్ళినట్లుగా కనబడుతుంది. ఒకానొక రోజు మరి మనం దానియేలు గారి గురించి మరి ఆయన ప్రార్థించిన సందర్భాన్ని మనం ఆలోచించాము. అదేవిధంగా దావీదు గారి ప్రార్థన గురించి మనం ఆలోచించాము. మరి అలాగే యేసుక్రీస్తుల వారు కూడా సమాజ మందిరంలో కూడుకోవడానికి మానలేదు అని మనం ఆలోచించాం. మరి క్రీస్తు తర్వాత అపోస్తలుడైన పౌలు గారు మరి సమాజ మందిరంలో కూడుకోవడానికి వెళ్తున్నారంట అండి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉన్నది. కనుక పౌలు గారు తన వాడుక చొప్పున అక్కడ సమాజం వారి వద్దకు
వెళ్ళినట్లుగా కనబడుతుంది. కనుక మనం దేనిని వాడుక చేసుకోవాలంటే ఇదిగో జరుగుతున్నంటే బైబిల్ తరగతికి రావడము వాడుక చేసుకోవాలి. ఆదివారం ఉదయము ఆరాధనకు రావడం వాడుక చేసుకోవాలి. అలాగే చంద్రగిరిలో మరి బైబిల్ తరగతి ఉంది కదా, ఆ బైబిల్ తరగతిలో పాఠాలు బోధిస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళడం వాడుక చేసుకోవాలి. లేదంటే ఎక్కడైనా ఒక కుటుంబంలో దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి దేవుని మాటలను నేర్చుకోవడం వాడుక చేసుకోవాలి. పాటలు పాడడం వాడుక చేసుకోవాలి. ప్రార్థన చేయడం వాడుక చేసుకోవాలి. ఇవి వాడుక చేసుకోవాలి తప్ప క్రైస్తవునిగా ఉన్నటువంటి వాళ్ళు అబద్ధం చెప్పడం, దొంగతనాలు చేయడము, ఒకరికి మధ్య విభేదాలు పెట్టడము, నోటికి వచ్చినట్లుగా మాట్లాడడము, వీటిని వాడుక చేసుకొనకూడదు. క్రైస్తవులు ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థించడం, పాటలు పాడడం, దేవుని సన్నిధిలో మ్రోకరించి ప్రార్థించడం, అలాగే దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా రావడము వాడుక చేసుకోవాలి. ఇవి వాడుక చేసుకుంటే మన భక్తి జీవితంలో మనము ఎదుగుతాము. మనతో పాటు మనల్ని చూసినటువంటి వారు ఇదిగో వీరే ఇంత భక్తిగా ఉంటే వీరికంటే ఎక్కువ భక్తిలో మనం ఉండాలని వారు కూడా తమ జీవితాల్లో భక్తిని పెంపొందించుకుంటారు. కనుక భక్తి జీవితంలో మనము ఎదుగుతూ భక్తిని మనం వాడుక చేసుకుంటూ మనల్ని చూసి అనేక మంది అలా భక్తిలో ఉండడము వాడుక చేసుకునే వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.